ఏయ్, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. జడి, కదిలితే కాల్చి పడేస్తా. అరే దేవా, నువ్వా? నేనింకా మీననే ఎంట్రీ ఇస్తాడనుకున్నాను. అంటే ప్రతిసారి వచ్చి మన చేతుల్లో దెబ్బలు తిని ఓడిపోయి వెళ్ళాలంటే ఎంత సిగ్గులేని మీనన్కి కూడా సిగ్గుగా ఉంటుంది కదా జడి. హే పోలీస్, ఇంకొక మాట మా బాయ్ గురించి మాట్లాడినా డైరెక్ట్ గా బుర్రలోకి బుల్లెట్ దిగిపోద్ది. అరే కూల్ దేవా, కూల్. ఏంటి దేవా ఇది? నా రేంజ్ గురించి నీకు క్లారిటీ ఉన్నా కూడా నువ్వు నా మీద అటాక్ చేయడానికి వస్తూ తీసుకొచ్చింది వీళ్ళనా? ఛా, ఇవాళ నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసేసావు దేవా. నిజంగా చెప్తున్నా, మీనన్ చేతిలో ఓడిపోయిన రోజు కూడా నేను ఇంత బాధపడలేదు. గ్యాంగ్ లో దొరికిన వాడిని దొరికినట్టు కొడుతుంటే ఇంకెంతమందిని తీసుకురమ్మంటావు? మీరు కొట్టిన కొట్టుడికి సగం మంది ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారు తెలుసా? ఇంత టఫ్ టైంలో కూడా వీళ్ళని తీసుకురావడం ఎంత కష్టమైందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, టఫ్ టైం అని టచ్ చేసేవరా దేవా. ఇవాళ నిన్ను మీ వాళ్ళని మేమేం చెయ్యం, కొట్టం కూడా. ఏంటి కామెడీగా ఉందా? ఇవాళ ఇక్కడ నుంచి మీరెవ్వరూ ప్రాణాలతో వెళ్లారు. గన్ చూసారా ఎవరి దగ్గరుందో? నా దగ్గరుంది. సరే సరే, నీ దగ్గరే ఉందనుకో. ఇప్పుడు నువ్వే గొప్ప. సంతోషమా? నీ సంగతి చెప్తాను, నువ్వు ఒక్క నిమిషం ఆగు. మనం ఇక్కడికి వచ్చిన 10 నిమిషాలకే మీనన్ మనుషులు ఇక్కడికి వచ్చారంటే మన ఆఫీస్లో ఎవరో మీనన్ మనుషున్నాడు. నా అనుమానం ఎప్పుడూ తప్పదు రమ్య. మనం స్టార్ట్ అయిన వెంటనే ఆఫీస్ నుంచి ఎవరి ఫోన్ నుంచి అన్నోన్ నెంబర్కి కాల్ వెళ్ళిందో ఇప్పుడే కనుక్కుంటాను మేడం. థ్యాంక్ యూ. అదిరా దేవా విషయం. ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావు. ఎలాగో నువ్వు జైల్లోనే ఉంటావు కదా, నీకు అవసరం కూడా ఉండదులే. మర్యాదగా వాడిని అప్పగించండి, లేదంటే వాడితో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తా. సార్, నన్ను చంపేస్తారా? అప్పగించండి. పదండి, పద. కెడి, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు నకిలీ తాతయ్యని మినిస్టర్ ఎక్కడ దాచారో మనం కనిపెట్టాలి. ఆఫీస్కి వెళ్ళి సాధు సార్కి జరిగింది చెప్పి ఏం చేయాలో అడుగుదాం జడి. రంగా పద. ఏదైనా చేసే ముందు నాకు చెప్పి చేయాలి కదరా. మీరు ముంబై డీల్ మీటింగ్ లో ఉన్నారని బాయ్. ఏం పొడిచారు? మిమ్మల్ని నమ్ముకుని నేను ఆ చెడి మీద గెలవాలనుకోవడం నాకే కామెడీగా అనిపిస్తుంది. సారీ బాయ్. పోండి పోండి ఇక్కడి నుంచి. చెప్పు మీనన్. కమలాకర్ మీద అటాక్ చేయించింది మనమే అని చెడికి తెలిసిపోయింది. తెలిసింది సరే, కానీ జేడీ చెప్పింది కోర్టు నమ్మాలంటే ప్రూఫ్స్ కావాలి కదా మీనన్. మనం ఈ పని చాలా ప్లాన్గా నీట్గా చేశాం కదా. లేదు మినిస్టర్, ఒక సాక్ష్యం వదిలేశాం. వాచ్మెన్ రంగా మన ప్లాన్ మొత్తం విన్నాడు.
కమలాకర్ని మనవాడు పడవడం చూశాడు. వాడు చావాలి మీనన్. అది కుదరదు. వాణ్ణి ఆల్రెడీ జేడీ తన ప్రొటెక్షన్లోకి తీసుకుంది. జేడీని దాటి వాడి నీడని కూడా మనం టచ్ చేయలేం. అయినా నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు నీ వరకు రావాలన్నా, ఆ కేసు నిలబడాలన్నా వాళ్ళక సూరిగడు దొరకాలి కదా. ఆ సూరి జేడి వాళ్లకు దొరకకుండా నేను జాగ్రత్త పడతాను. ముందా పనిచేయి. ఆలోపి కేసుని ఎలా దారి మళ్లించాలో నేను చూసుకుంటా. సరే. గుర్తుపెట్టుకో మినిస్టర్, ఎట్టి పరిస్థితుల్లో సూరిగాడ జేడీకి దొరకకూడదు. అసలు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా వాళ్ళకి తెలియకూడదు. సరే, ఇప్పుడే వాణ్ణి మా ఇంటికి పిలిపించి ఇక్కడే దాక్కోమని చెప్తాను. స్టేట్ హోమ్ మినిస్టర్ని కదా. ఆ జేడీ కూడా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టలేదు. సరే, ముందా పనిచేయి. సరే రేయ్, వెంటనే సూరిని ఇక్కడికి మన ఇంటికి తీసుకురమ్మని మన వాళ్ళకి చెప్పు. వాడికి వెనక గది రెడీ చేయి. సరే అక్క. మళ్ళీని మన వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. గుడ్ క్యాచ్ జేడీ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నకిలీ తాత హోమ్ మినిస్టర్ అండర్లోనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది సార్. హోమ్ మినిస్టర్ గోడౌన్స్, ఫ్యాక్టరీస్ అన్ని మన వాళ్ళు చెక్ చేశారు, కానీ ఎక్కడ వాళ్ళకి తాత కనపడలేదు. ఆ రంగా మనకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా కూడా కమలాకర్ని పొడిచిన వ్యక్తిని మనం పట్టుకోలేకపోతే కేసుని ముందుకు తీసుకెళ్లలేమని నీకు తెలుసు కదా జేడీ. తెలుసు సార్. అందుకే ఆ నకిలీ తాత ఉండే ప్లేస్ ని సర్చ్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి. ఓకే, అతను ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ తాయర్ ఇంట్లో సార్. వాట్? హోమ్ మినిస్టర్ ఇంటిని సెర్చ్ చేయడానికి పర్మిషన్ కావాలా? నో, అది ఇంపాసిబుల్ జేడీ. మెజిస్ట్రేటు సెర్చ్ వారెంట్ ఇవ్వరు. అసలు హోమ్ మినిస్టర్ ఒక హంతకుణ్ణి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? మనం ఇలా అనుకునే ఆగిపోతామనే పెట్టుకుని ఉంటుంది సార్. సార్, ఒక్కసారి ఆలోచించండి. అతను దొరికితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది హోమ్ మినిస్టరే. మనం హోమ్ మినిస్టర్ ఇల్లు సెర్చ్ చెయ్యము అనే ధైర్యంతో ఆవిడ వాణ్ణి అక్కడే దాచుంటుంది సార్. తాయారికి అతన్ని కాపాడుకోవడం కంటే చంపడం ఈజీ అనే లోపే మనం అతన్ని పట్టుకోవాలి సార్. లేదు అంటే తాయారు అతన్ని చంపడానికి క్షణం కూడా ఆలోచించదు. కరెక్టే జేడీ, కానీ ఈ రీజన్స్ నేను మెజిస్ట్రేట్కి చెప్తే సెర్చ్ వారెంట్ ఇవ్వరు కదా. అది కమలాకర్ మావయ్య గారిని పొడిచిన తను హోమ్ మినిస్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న ప్రూఫ్స్ మేము తీసుకొస్తే అప్పుడు వారెంట్ ఇస్తారా సార్? యా, అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే నేను మెజిస్ట్రేట్ని కన్విన్స్ చేస్తాను. ఓకే సార్, అయితే ప్రూఫ్స్ తోనే వస్తాం. గుడ్, ఆల్ ది బెస్ట్. జై హింద్ సార్. జై హింద్.